హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈ వీడియోలో ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ టాపిక్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అండ్ వెరీ ఈజీ క్వశ్చన్స్ కాకుండా కొంచెం అబోవ్ యావరేజ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియోలో. ఓకేనా? అంటే లైక్ డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసే చిన్న చిన్న క్వశ్చన్స్ కాకుండా కొంచెం కాన్సెప్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న క్వశ్చన్స్ అనమాట. అంటే మనకి ఎగ్జామ్లో కొంచెం అబోవ్ యావరేజ్ క్వశ్చన్లు అడిగితే మీరు కన్ఫ్యూజ్ అయిపోకుండా అలాంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అనే విధంగా తెలియాలి. కాబట్టి మీకు ఇలాంటి క్వశ్చన్స్ చెప్తే బాగుంటుందని చెప్పి ఈ క్వశ్చన్స్ ఈ వీడియోలో చెప్తున్నా. అరౌండ్ ఒక 25 to 26 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అంటే డైరెక్ట్గా లెంతీ మెథడ్ కాకుండా కొంచెం తక్కువ కుదిరినంత తక్కువ షార్ట్కట్లో సొల్యూషన్స్ ఏ విధంగా పెట్టాలి అనేది మీకు అర్థమవుతుంది ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే. ఓకే రైట్, మనకి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. Question number 1. The ratio of the lengths of two corresponding sides of two similar triangles. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే టూ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నారు. అంటే ఇప్పుడు టూ ట్రయాంగిల్స్ తీసుకోవాలి అండ్ ఆ టూ ట్రయాంగిల్స్ యొక్క కరస్పాండింగ్ లెంత్లు కూడా తీసుకోవాలి. అంటే దీని యొక్క లెంత్ 1 అయితే ఈ లెంత్లో 2 అవుతాయి అనమాట. ఆ విధంగా మనకి ఇవి 2:1 రేషియోలో ఉన్నాయి. కరస్పాండింగ్ లెంత్లు అంటే పక్క పక్కన ఉండే లెంత్లు అని చెప్పేసి అర్థం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు? ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఇన్ ద ఆర్డర్ మెన్షన్డ్ ఈజ్. అంటే ఏ ఆర్డర్ ప్రకారం ఇచ్చారో అదే ఆర్డర్లో నాకు వాటి యొక్క ఏరియాస్ రేషియో కావాలి అని అడుగుతున్నారు. ఓకే, డైరెక్ట్గా మీరు ఏం చేయాలి? వాటి యొక్క స్క్వేర్ తీసుకుంటే మీకు సరిపోతుంది. ఓకేనా? ఒక లెంత్ అంటే సింగిల్, ఏరియా అంటే దానికి మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ కాబట్టి డైరెక్ట్గా 2 square ఈజ్ టు 1 square దట్ ఈజ్ ఈక్వల్ టు 4:1 ఈజ్ ద సొల్యూషన్. ఇలా డైరెక్ట్గా చేయాలంటే మీకు కొంచెం కాన్సెప్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అంటే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి మీకు. ఎలా తెలిసి ఉండాలి? ఇక్కడ మనకి ఏరియా ఫార్ములా ఏంటి? ½ ఇంటూ బి ఇంటూ హెచ్. చూడండి, ఒక ట్రయాంగిల్కి ½ ఇంటూ బి ఇంటూ హెచ్, ఇంకొక ట్రయాంగిల్కి ½ ఇంటూ బి ఇంటూ హెచ్. మనకు వాళ్ళు ఏమని చెప్పారు? ఇక్కడ ఈ ట్రయాంగిల్ కంటే ఈ ట్రయాంగిల్ 2 times ఉంటుందన్నాడు. చూడండి, 2 times ఉంటుందన్నాడు. అంటే ఇది బి అనుకోండి, ఇది 2b ఉంటుంది. అంటే బేస్ వాల్యూకి డబల్ బేస్ వాల్యూ. ఇది హెచ్ అనుకోండి, ఇది 2h ఉంటుంది. ఈ హైట్కి డబల్ హెచ్ వాల్యూ. అంటే ఏ విధంగా చూసుకున్నా కానీ ఇవి ఏ నెంబర్స్ అయినా కానీ ఇక్కడ దానికి డబల్ నెంబర్సే ఉంటాయి కదా. అంటే మొత్తం క్యాన్సిల్ అయిపోగా ఇక్కడ ఏం మిగులుతాయి? ఒక 2 into 2 మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. ఎలాగో మనకి ఒక వాల్యూ డబల్ అవుతుంది కాబట్టి ఆ రెండు డబుల్ వాల్యూస్ మల్టిప్లై చేస్తాం కాబట్టి డైరెక్ట్గా నేను అదే నెంబర్ని 2 times నేను మల్టిప్లై చేసేసాను అంతే. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 2. 3 sides of a triangle are 5 centimeters, 12 centimeters and 13 centimeters. ఈ 5 centimeters, 12 centimeters, 13 centimeters చూడంగానే మీకు తెలియాల్సింది ఏంటంటే ఇవి మనకి పైథాగరస్ ట్రిప్లెట్స్. ఓకే, పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటే ఈ 3 లెంత్లు కలిస్తే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ అవుతుంది. ఒకటి 13 అయితే, ఒక 12 అయితే, ఇంకోటి 5. ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయిపోయింది. తర్వాత చూద్దాం. A smaller triangle is formed by joining the midpoints of these 3 sides of triangle. వీటి యొక్క మిడ్ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే ఇలాగో ట్రయాంగిల్ ఫార్మ్ అవుతుందంట. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద స్మాల్ ట్రయాంగిల్? ఆ చిన్న త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? అంటే మిడిల్లో మనకి చిన్న ట్రయాంగిల్ ఫార్మ్ అయింది కదా, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా మనల్ని అడుగుతున్నారు. ఓకే, దీంట్లో మీకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఏదైతే మిడిల్లో ట్రయాంగిల్ ఫార్మ్ అయిందో మిగతా 3 ట్రయాంగిల్స్ కూడా అదే విధంగా ఉంటాయి. అంటే టోటల్గా 4 ట్రయాంగిల్స్గా టోటల్ ట్రయాంగిల్ డివైడ్ అయిపోతుంది. అంటే టోటల్ ఏరియాని మనం బై 4 చేసేస్తే డైరెక్ట్గా మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ½ ఇంటూ బేస్ ఎంత ఉంది? 12 ఇంటూ ఇక్కడ హైట్ ఎంత ఉంది? 5/4. ఇక్కడ ½ ఇంటూ 6, 2 3s are 2 2s are. అంటే మనకి ఇక్కడ 15/2 వేసుకుంటే 7.5 మనకి ఆన్సర్. డైరెక్ట్గా వచ్చేసింది కదా, ఈజీయే. ఓకే, అలా కాకుండా మీరు నార్మల్గా ఏం చేస్తారు? ఇప్పుడు దీని లెంత్ తెలుసుకోవాలి, అలాగే దీని లెంత్ తెలుసుకోవాలి,
అలాగే దీని లెంత్ తెలుసుకోవాలి అని చెప్పి మీరు ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, ఇంకొంచెం దీంట్లో కూడా కొంత ఐడియా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇది దీంట్లో హాఫ్ ఉంది కాబట్టి ఇది 2.5 అండ్ దీంట్లో ఇది హాఫ్ ఉంది కాబట్టి ఇది 6 అని చెప్పి తీసుకొని హాఫ్ ఇంటూ 6 ఇంటూ 2.5 అని చెప్పి 2 1 జార్ 2 3 జార్ 3 ఇంటూ 2.5 7.5 ఈ విధంగా కూడా చేస్తారు. ఇవి మనకి రెండు ఈజీగా ఉండేవి. ఓకేనా, చిన్న క్వశ్చన్ ఇది, పెద్ద క్వశ్చన్ ఏం కాదు, చిన్నదే, కానీ 2 ఆన్సర్లు ఉంటాయి. అది కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు ఒక రకంగా, డైరెక్ట్గా ఫార్ములా తెలిస్తే ఆ ఫార్ములా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసే వాళ్ళు ఒక విధంగా చేస్తారు అంతే. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3. The numerical value of the area of equilateral triangle is 2 times the numerical value of its perimeter. అసలు ఈ న్యూమరికల్ వాల్యూ ఏంటి? డైరెక్ట్గా వాల్యూ ఆఫ్ అనొచ్చు కదా. అంటే మనకి ఇప్పుడు ఏరియాకి యూనిట్స్ ఏముంటాయి, సెంటీమీటర్ స్క్వేర్. అలాగే మనకి ఇప్పుడు పెరిమీటర్కి యూనిట్స్ ఏముంటాయి, సెంటీమీటర్ ఉంటుంది. అప్పుడు యూనిట్స్ వేరున్నప్పుడు మనం డైరెక్ట్గా రెండు వాల్యూస్ ఒకటే అని చెప్పి మాట్లాడలేం. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే న్యూమరికల్ వాల్యూ అంటే ఆ నెంబరు ఈ నెంబరు ఒకటే, నెంబర్లు రెండు ఒకటే అంటున్నాడు. అందుకని మనం డైరెక్ట్గా నెంబర్స్ తీసుకుంటాం. ఓకేనా, క్లియర్. అందుకే మనకి స్పెషల్గా దీంట్లో న్యూమరికల్ వాల్యూ అని చెప్పి ఆ వర్డ్ మనకి యూజ్ చేశారు. దాంట్లో మనకి ఎక్స్ట్రా కిట్కు కానీ ట్రిక్ కానీ ఏదీ లేదు. ఓకే, మనకి ఇప్పుడు క్వశ్చన్లోకి ఎంటర్ అయిపోతే ఈక్విలేటరల్ ట్రయాంగిల్, దాని యొక్క లెంత్ ఎంతో నాకు అనవసరం, హైట్ నాకు అనవసరం, సైడ్స్ నాకు 3 ఒకేలా ఉంటాయి, అది ఒక్కటే నాకు తెలుసు. ఓకే, ఏమంటున్నారు, దాని యొక్క ఏరియా అంటే √3/4a² అనేది దేనికి ఈక్వల్ అంట, 2 times ఆఫ్ ఇట్స్ పెరిమీటర్. ఇప్పుడు దీన్ని బట్టి దాని యొక్క ఏరియాని వాల్యూ అడుగుతున్నారు మనకి. ఓకే, ఏ క్యాన్సిల్ అయిపోతే a is equal to 2 into 3 into 4/√3 దట్ ఈజ్ ఈక్వల్ టు 8√3. అంటే మనకి సైడ్ అంత వచ్చింది, మనకి 8√3 వచ్చింది. దీన్ని బట్టి మనం ఇప్పుడు ఏరియా వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు √3/4a² దట్ ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ 8√3 ఇంటూ 8√3. 4 1 జార్ 4 2 జార్ 8 2 జార్ 16. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు √3 ఇంటూ √3 ఎంత మనకి 3 ఇంటూ √3. ఓవరాల్గా 48√3 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా, సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఆబ్వియస్గా అది మనకి ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ మనకు ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం చేయాలి. అంతేగాని ఇప్పుడు దానికి ఈక్వల్ ట్రయాంగిల్ ఏరియా ఇచ్చేశారు, అక్కడ పెరిమీటర్ ఇచ్చారు, దీనికి సెంటీమీటర్ స్క్వేర్ ఉంది, దీనికి సెంటీమీటర్ ఉందని కన్ఫ్యూజ్ అయ్యే పనే లేదు. ఓకే, న్యూమరికల్ వాల్యూ అంటే ఓన్లీ నెంబర్తో మాత్రమే మనకి పని, మీరు యూనిట్స్ చూడొద్దు అని వాళ్ళు క్లియర్గా చెప్పినట్టు. రైట్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. 3 small triangles are so formed from the 3 corners of a large triangle in such a way that each side of a small triangle is equal to 2/5 times of the corresponding side of large triangle. అంటే ఒక పెద్ద ట్రయాంగిల్ ఉంది, ఆ ఒక పెద్ద ట్రయాంగిల్కి మనకి ఇప్పుడు 3 సైడ్స్ ఉంటాయి కదా. ఈ 3 సైడ్స్లో ఒక్కొక్క సైడ్కి మనకి లైక్ 2 సైడ్స్కి కలిపి మనకి ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర నుంచి ఒక ట్రయాంగిల్ డ్రా చేశారంట. దాని యొక్క లెంత్ ఏ విధంగా ఉందంట, ఈ పెద్ద ట్రయాంగిల్ లెంత్ ఎంతైతే ఉందో అంటే సైడ్ లెంత్ ఎంతైతే ఉందో దాంట్లో 2/5 ఉందంట. అలా మనకి 3 ట్రయాంగిల్స్ ఫార్మ్ చేశారు 3 వర్టిసెస్లో. ఓకే, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ టోటల్ ఏరియా ఆఫ్ ద 3 small triangles, ఈ యొక్క 3 small triangles యొక్క టోటల్ ఏరియా అండ్ ద రిమైనింగ్ ఏరియా ఆఫ్ ద లార్జ్ ట్రయాంగిల్. అంటే పెద్ద ట్రయాంగిల్లో ఈ 3 పార్ట్లు తీసేయగా మధ్యలో మిగిలిపోయిన పార్ట్ యొక్క వాల్యూ, ఈ రెండింటికి మనకి రేషియో అడిగారు. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ మనం డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఇది మనకి ఇప్పుడు బిగ్గెస్ట్ ట్రయాంగిల్ అయితే దీని లెంత్ ఎంత మనకి ఏ. ఇప్పుడు దీంట్లో వీళ్ళు ఏం చేశారు, 2/5 ఆఫ్ ద పార్ట్. చాలామంది డైరెక్ట్గా గీసేసుకుంటారు, ఇట్లా పెద్ద బ్లండర్ అది. ఓకేనా, అసలు 2/5 అన్నప్పుడే మీకు తెలియాలి. 2/5 అంటే ఏంటి, యొక్క 5 పార్ట్స్లో మనకి 2 పార్ట్స్ అంటే ఇటు పక్క నుంచి ఒక 2 పార్ట్స్, ఇటు పక్క నుంచి 2 పార్ట్స్ కవర్ అయితే మనకి
మిడిల్లో ఒక పార్ట్ మనకి మిగిలిపోతుందనే కదా, అంటే అవి మనకి జాయిన్ అవ్వనే కదా మీనింగ్. ఓకేనా? అప్పుడు మనకి ఇదొక ట్రయాంగిల్ వస్తుంది, ఇలా ఒక ట్రయాంగిల్ వస్తుంది, ఇలా ఒక ట్రయాంగిల్ వస్తుంది. ఇలా మనకి 3 ట్రయాంగిల్స్తో పాటు ఈ మిడిల్లో ఉండే ఏరియా కలిపి మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఓవరాల్ ఏంటిది? ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏంటి? నాకు √3/4 a². ఇప్పుడు దీంట్లో నేను ఏది మైనస్ చేయాలి? ఈ యొక్క స్మాల్ ట్రయాంగిల్స్ ఏరియాస్ మైనస్ చేస్తే నాకు మిడిల్లో వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు నేను ఓవరాల్గా ఏదైతే నాకు రేషియో కావాలో ఆ రేషియోని డైరెక్ట్గా రాసుకుంటే ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనకి రేషియో వేటి కావాలని అడిగారు, ఒకసారి క్లియర్గా చూద్దాం. 3 చిన్న త్రిభుజాల మొత్తం వైశాల్యం మరియు పెద్ద త్రిభుజం యొక్క మిగిలిన వైశాల్యం. ఫస్ట్ ఇప్పుడు 3 త్రిభుజాల యొక్క మొత్తం వైశాల్యం అన్నీ సేమ్ ట్రయాంగిల్స్ అండి, అన్నిటికీ లెంత్ ఒకటే, ఐ మీన్ సైడ్ ఒకటే. సో మనం డైరెక్ట్గా ఫార్ములా వేసేయచ్చు. 3 × √3/4. ఏ బదులు ఏం తీసుకోవాలి? 2/5a, ఎందుకంటే దీని సైడ్ 2/5 ఆఫ్ ద బిగ్గెస్ట్ లెంత్ a. ఓకే, సో 2/5a² అంటే మొత్తం 3 ట్రయాంగిల్స్ కలిపేసి ఏరియా ఈజ్ టు టోటల్ బిగ్గెస్ట్ ట్రయాంగిల్లోంచి ఈ యొక్క స్మాల్ ట్రయాంగిల్స్ మనం తీసేస్తే 3√3/4 × 2/5a² ఇది మనకి కావాల్సింది. ఎంత కాంప్లికేటెడ్గా ఉంది చూడడానికి మనకు నార్మల్గా, కానీ మనం దీన్ని ఈజీగా చేయొచ్చు. బట్ డైరెక్ట్గా ఫార్ములా వైజ్ వెళ్తే ఇలా చేయాలి, మనం చాలా ఎక్కువ టైం పడుతుంది. ఓకేనా? ఇలా కాకుండా డైరెక్ట్గా చేయాలంటే ఏ విధంగా చేయాలో చూపిస్తా. మనం ఏం చేద్దామంటే ఒక రేషియో ప్రకారంగా తీసుకొని ఆ నెంబర్ ఆఫ్ పార్ట్స్ నుంచి మనకు కావాల్సిన సొల్యూషన్ని డిరైవ్ చేసేసుకుందాం. రేషియో వేటికి ఫైండ్ అవుట్ చేయాలి? ఏదో ఒక 2 మనకి ఇప్పుడు టోటల్కి అండ్ స్మాల్ ట్రయాంగిల్స్ కలిపేసి ఒక రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనకి స్మాల్ ట్రయాంగిల్స్ ఏరియా బై టోటల్ బిగ్ ట్రయాంగిల్ ఏబిసి అని తీసుకుందాం. ఓకేనా? ఇది ఏ అయితే, ఇది బి అయితే, ఇది సి అయితే తీసుకుందాం. ఇప్పుడు స్మాల్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియా ఎంత? 3√3/4 × 2/5a² అంటే 4a²/25 బై బిగ్గెస్ట్ ట్రయాంగిల్ కాబట్టి √3/4a². a² క్యాన్సిల్ అయిపోయిన తర్వాత √3/4 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ 3 × 4 ఉంది, పైన 12. ఇక్కడ ఎలాగో ఇది అండర్లో ఉంది కాబట్టి కిందకు వచ్చేసింది 25. అంటే ఇప్పుడు డైరెక్ట్గా చూడండి, స్మాల్ ట్రయాంగిల్స్ ఏరియా అంతా 12 పార్ట్స్, బిగ్గెస్ట్ ట్రయాంగిల్ ఏరియా అంతా 25 పార్ట్స్. మనకు కావాల్సింది ఏంటి? స్మాల్ ట్రయాంగిల్స్ అండ్ రిమైనింగ్ ఏరియా. ఇప్పుడు స్మాల్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియా 12 పార్ట్స్ అయితే ఇప్పుడు రిమైనింగ్ ఏరియా ఎంత అవుద్ది? బిగ్గెస్ట్ ట్రయాంగిల్లోంచి స్మాల్ ట్రయాంగిల్స్ మైనస్ చేస్తే సరిపోద్ది కదా, అంటే 12:13. ఓకేనా? సో ఈ 12:13 అనేది ఎక్కడ ఉందో అదే మన ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. The parallel sides of a trapezium and its height are in the arithmetic progression. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏమీ లేదు, మనకు ఒక సిరీస్, ఎడిషన్ సిరీస్ లాగా నెంబర్ యాడ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఓకేనా? సో విత్ ఏ కామన్ డిఫరెన్స్ ఆఫ్ 4 అంటే 4 ఇంక్రీజ్ అవుతూ వెళ్ళినాయి అనమాట. అంటే ప్యారలల్ సైడ్స్ అలాగే హైట్ ఈ 3 వాల్యూస్ పెరుగుతూ మనకి వెళ్ళాయి. ఓకే, ఇఫ్ ద హైట్ ఈజ్ ద హైయెస్ట్ టర్మ్, మనకి హైట్ అనేది హైయెస్ట్ టర్మ్ అయితే అంటే బిగ్గెస్ట్ వాల్యూ మనకి హైట్ అయింది అనుకోండి. ఇప్పుడు ప్యారలల్ సైడ్స్ ఏంటి? మనకి ఒకటి ఎక్స్ అయితే ఇంకోటి x+4, హైట్ ఎంత మనకి x+8. ఓకేనా? అండ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రెపీజియం ఈజ్ 160 స్క్వేర్ యూనిట్స్. మనకి ఏరియా కూడా ఇచ్చేశారు, ఏరియా ఈజ్ ఈక్వల్ టు 160. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద లెంత్ ఆఫ్ గ్రేటెస్ట్ ప్యారలల్ సైడ్ టు ద స్మాలెస్ట్ ప్యారలల్ సైడ్. x+4కి ఎక్స్కి మనకి రేషియో కావాలి. అసలు మనకి ఏరియా ఫార్ములా ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్ టు 12 × a+b × హైట్. ఇది మనకి ఎంత వచ్చింది వాల్యూ? 160. ఇప్పుడు మనం ఇదే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 12 × x+4 ×
ఎక్స్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 160. ఇక్కడ 2x ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 320. ఇది మనకి ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఉంది కాబట్టి మనం ఎనీవేస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాల్సిందే. ఓకే, సాల్వ్ చేద్దాం. టోటల్గా చేసుకుంటే 2x² ప్లస్ 16x ప్లస్ 4x ప్లస్ 32 ఈజ్ ఈక్వల్ టు 320. తర్వాత మనకి ఇప్పుడు 2x² 20x 16 వస్తుంది కాబట్టి x² ప్లస్ 10x ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 160. x² ప్లస్ 10x ప్లస్ 144 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి 144 రావాలి కాబట్టి 18 8 144. సో 18 మైనస్ 8 వేద్దాం. ఓకేనా, x² ప్లస్ 18x మైనస్ 8x ప్లస్ 144 ఈజ్ ఈక్వల్ టు 0. x కామన్ తీస్తే x ప్లస్ 18 మైనస్ 8 కామన్ తీస్తే x ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0. x ప్లస్ 18 ఇంటూ x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18 ఆర్ 8. సో x వాల్యూ మనకి 8 వచ్చింది. సో ఓవరాల్ ఏంటి మనకి ఇప్పుడు x ప్లస్ 4 ఈజ్ టు x కావాలి కాబట్టి 8 ప్లస్ 4 12 ఈజ్ టు 8. 4 3s are 4 2s are 3:2 ఈజ్ ద సొల్యూషన్. సొల్యూషన్ వచ్చింది కానీ 5 నిమిషాలు వెళ్ళిపోయినాయి. ఓకేనా, 5 నిమిషాలు వెళ్ళిపోయినాయి. ఇంకా ఏం చేస్తాం మనం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలి. మనకు వేరే ఆప్షన్ లేదు, చేసుకుంటూ వెళ్ళిపోతాం. టైం కూడా మనకి వేస్ట్ అయిపోయింది. మరి ఎట్లా ఇలాంటి ప్రాబ్లం ఇస్తే మనం ఏ విధంగా చేయాలి? ఇక్కడే మనం ఆగిపోవాలి. ఇదంతా మనం చేయాల్సిన పనుల ఇక్కడే ఆగిపోవాలి. మనకి ఎక్స్ వాల్యూ ఒక్కటే ఉంది, ఎక్స్ వై రెండు లేవు. ఎక్స్ వాల్యూ ఒక్కటే ఉంది. ఏదో ఒక దాని దగ్గర మనం ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇలా ఎన్ని నెంబర్లను చేస్తాం? 8 అని కనపడిపోయింది కాబట్టి ఫస్ట్ 8 నెంబర్స్ వేసేస్తావు, ఈజీగా తెలిసిపోతుంది నీకు. 1 2 3 4 ఇలా ఎన్ని చేస్తామంటే దానికి మనం ఆలోచించుకోవాలి. ఎలాగా? ఇక్కడ మనకి ఏదైతే వాల్యూ వస్తుందో ఆ నెంబర్తో 320 డివైడ్ అవుతుందా లేదా, డివైడ్ అయ్యే నెంబర్తో మాత్రమే చెక్ చేసుకోవాలి, లేదనుకో చెక్ చేసుకోవద్దు. ఓకేనా, ఇప్పుడు 1 ప్లస్ 8 ఎంత ఉంది? 9. 9తో డివైడ్ అవుద్దా? అవదు, తీసేయి. 2 ప్లస్ 8 ఎంత? 10. 32 టైమ్స్ అవుతుంది. ఇక్కడ 2 పెడితే ఎంత అవుతుంది మనకి? 2 2s are 4 ప్లస్ 4 8 వస్తుంది. సో లెక్క తాళ్ళ. నెక్స్ట్ x ప్లస్లో 3 పెట్టండి. 3 ప్లస్ 8 ఎంత మనకి? 11. డివైడ్ అవ్వదు, వదిలేసే. నెక్స్ట్ 4 అంటే 4 ప్లస్ 8 ఎంత? 12. డివైడ్ అవ్వదు. 5 ప్లస్ 8 13. డివైడ్ అవ్వదు. 4 ప్లస్ నెక్స్ట్ 6 ప్లస్ 18 మనకి 14. డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 7 ప్లస్ 18 15. 15 2s are 30. డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 8 ప్లస్ 18 16. 16 20s are 320. ఇక్కడ మనకి 8 పెడితే 8 2s are 16 ప్లస్ 4 20. సరిపోయింది. చూసారా? సో ఇట్లా మనం ఒక్క నిమిషం కంటే తక్కువలోనే చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ మనకు ఐడియా ఉండాలి అంతే. ఓకే, ఎవరికి ఐడియా వస్తుంది చెప్పండి ఆ టెన్షన్లో? ఇలాంటి వీడియోస్ చూస్తేనే మీరు గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా, డైరెక్ట్గా మనం 2x ప్లస్ 4 ఇంటూ x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 320 అని చెప్పి తీసుకొని ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే పర్ఫెక్ట్గా ఇక్కడ డివిజిబుల్ అయ్యేదాన్ని మాత్రమే చెక్ చేసుకుంటే ఒక 2 వాల్యూస్ మాత్రమే వచ్చినాయి. ఆ 2 వాల్యూస్లో సెకండ్ వాల్యూ మనకి సక్సెస్ అయిపోయింది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? 8. ఎక్స్ ప్లేస్లో 8 పెట్టాం, 16 వచ్చింది. 16తో డివైడ్ చేస్తే 20 టైమ్స్ వస్తుంది. ఇక్కడ 20 ఉందో లేదో చెక్ చేసుకున్నాం మనం. 8 పెడితే 8 2s are 16 ప్లస్ 4 20. సరిపోయింది. అంటే 20 ఇంటూ 16 320 వచ్చింది అని మనం డైరెక్ట్గా కనుక్కున్నాం, ఇంత పెద్ద లెంతీ సొల్యూషన్ చేయకుండా. సో ఎలాగో ఎక్స్ వాల్యూ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తాం, రేషియో వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇలాగా కొంచెం టెక్నికల్గా మీరు ఆలోచించాలి, బ్లైండ్గా మొత్తం క్యాలిక్యులేషన్ చేసే విధంగా కాకుండా. ఓకేనా, అన్ని క్వశ్చన్స్కి పాసిబిలిటీ ఉండిద్దని చెప్పను. ఉన్న వాటిని ఉపయోగించుకుంటే టైం తగ్గే అవకాశం మీకు ఉంటుంది అంతే. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6. ABCD ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ R. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక సర్కిల్ తీసుకుంటే ఆ సర్కిల్లో ఒక క్వాడ్రిలేటరల్ అంటే స్క్వేర్ అనుకుందాం. స్క్వేరో రెక్టాంగిలో రాంబస్సో ఏదో ఒకటి. ఓకేనా, క్వాడ్రిలేటరల్ అంటే ఏదైనా తీసుకోవచ్చు, మనం స్క్వేర్ తీసుకుందాం. కరెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా ఉంది. దీని రేడియస్ ఎంత? R అంట. The bisector of
యాంగిల్ డిఏబి యాంగిల్ బిసిడి ఇంటర్సెక్ట్స్ ద సర్కిల్ ఎట్ ఎక్స్ అండ్ వై. ఇప్పుడు మనకి ఏ బి సి డి అని తీసుకుంటే డిఏబి అంట. డిఏబి అంటే ఈ పాయింట్, బిసిడి అంట. బిసిడి అంటే ఈ పాయింట్. ఇలా ఒక లైన్ ఇంటర్సెక్ట్ అయితే ఇవి ఎక్స్ దగ్గర వై దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి అంట. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ వై? ఈ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నారు. ఎంత మనకిది? మనకి ఏదన్నా ఒక స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ టోటల్ ఇన్స్క్రైబ్ అయ్యి ఉందంటే దాని యొక్క డయాగ్నల్ ఎంత ఉంటుంది? సర్కిల్ యొక్క డయామీటర్ అంత ఉంటుంది. ఓకేనా? సో సర్కిల్ యొక్క డయామీటర్ అంతా మనకి 2r అంటే ఆటోమేటిక్గా xy ఈజ్ ఈక్వల్ టు 2r. అంతే, పెద్దగా మనం తలకాయ నొప్పి పడాల్సిన అవసరమే లేదు. చిన్న చిన్న క్వశ్చన్స్ ఇదే విధంగా కొంచెం కాన్సెప్ట్ ఇచ్చి అడిగితే అది మీకు అబవ్ యావరేజ్ క్వశ్చన్ లానే కనిపిస్తుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7. ద సమ్ ఆఫ్ ద లెంత్స్ ఆఫ్ ద కోర్స్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ 3/5 ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్. ఇక్కడ మన కోర్స్ అంటే ఏంటంటే ఎడ్జెస్ అంటే సైడ్సే. మనకి ఇప్పుడు క్యూబ్ అంటే మనకి 3D ఆబ్జెక్ట్ కదా. చూడండి, క్యూబ్ అంటే ఏంటి? మనకి ఇప్పుడు అది 3D ఆబ్జెక్ట్ కదా, ఇలా ఉంటుంది కదా. సైడ్ అంటే మనకి ఇది వస్తుంది, స్క్వేర్ లాగా మనం సైడ్ అంటే ఇది వస్తుంది అనమాట. అందుకని ఏమంటారంటే ఎడ్జ్ అంటారు. ఈ ఎడ్జ్ని వాళ్ళు కోర్ అని చెప్పి మెన్షన్ చేశారు క్వశ్చన్లో, అంతే. ఓకేనా? అంచు, ఎడ్జ్. సో అదేమడుగుతున్నారు, అన్ని ఎడ్జ్లు కలిపితే వచ్చే లెంత్ ఎంతంట? 3/5 ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్. ఒక స్క్వేర్ ఉందంట, ఆ స్క్వేర్ యొక్క పెరిమీటర్లో 3/5 అంట. 3/5 దేనికి? ఇక్కడ టోటల్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎడ్జెస్ అంటే 12a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పెరిమీటర్లో 3/5. అది వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్. ఓకేనా? ఇఫ్ ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. దీని యొక్క వాల్యూము దీని యొక్క స్క్వేరు రెండు ఈక్వల్ అయితే న్యూమరికల్ వాల్యూస్, దెన్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూద్దాం దీన్ని మనం ఏ విధంగా సొల్యూషన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చిన బేసిక్ కండిషన్ ఏంటి? దీని యొక్క లెంత్ 12 ఎడ్జెస్ యొక్క లెంత్ దీని యొక్క పెరిమీటర్లో 3/5 ఈక్వల్. ఓకే, మనం ఏం చేద్దామంటే ఒక వాల్యూస్ తీసుకొని ఆ వాల్యూస్ బట్టి వెళ్దాం. ఇక్కడ దీని లెంత్ ఏ అనుకుంటున్నా, ఇక్కడ సైడ్ వచ్చేసి బి అనుకుంటున్నా. ఓకేనా? అంటే ఇప్పుడు టోటల్గా ఇది 12 × a 12a దట్ ఈజ్ ఈక్వల్ టు 3/5 ఆఫ్ ఇక్కడ మనకి సైడ్ బి అయితే పెరిమీటర్ ఎంత అవుతుంది? 4b అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 4b. సో 4 3 క్యాన్సిల్ అయితే a. సో a ఈజ్ ఈక్వల్ టు b/5 వస్తుంది. ఇది మనకి ఈక్వేషన్. మనకి కండిషన్ ఏమని ఇచ్చారు ఇంకా మనకు దీంట్లో? దీని యొక్క వాల్యూమ్ దీని యొక్క స్క్వేర్ మనకి రెండు ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు. సో a³ ఈజ్ ఈక్వల్ టు b². మనకి ఇప్పుడు మనకు కావాల్సింది టోటల్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ కాబట్టి మొత్తం బిలో కన్వర్ట్ చేసేద్దాం. అంటే ఏ ఎంత? b/5. ఓకే, సో b/5 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు b². ఇక్కడ b² అండ్ ఇక్కడ క్యూబ్లో ఉన్న స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే b ఈజ్ ఈక్వల్ టు మనకి 125 వస్తుంది. ఓకేనా? మనకి b 125 అయితే మనకి పెరిమీటర్ అంతా 4b. అంటే 4 × 125 దట్ ఈజ్ ఈక్వల్ టు 500. అంటే ఎక్కడ ఉంది మనకు ఆన్సరు? ఆప్షన్ ఏ దగ్గర ఉంది. ఓకే, మనకు రెండు కండిషన్లు ఇచ్చేసి, ఓకేనా, ఆ రెండు కండిషన్లు ఒకదాని పెరిమీటర్ కనుక్కోమని, ఒకటి క్యూబు ఒకటి స్క్వేరు అంటే రెండు, ఒకటి వాల్యూమ్కి సంబంధించిన షేపు ఒకటి స్క్వేర్ సంబంధించిన షేపు, ఆ రెండు కలిపేస్తే క్వశ్చన్ ఇంత పెద్ద అయిపోయింది. సో మనకి టైం వేస్ట్ కాబట్టి స్కిప్ చేసేస్తాం లేదా టైం వేస్ట్ చేస్తాం. కానీ చూడండి సొల్యూషన్ ఎంత చిన్నగా ఉందో. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 8. ద మిడిల్ ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ రూమ్ ఆఫ్ 10 meters side is covered with a square tank carpet and the remaining floor is covered with oil cloth. ఓకే, ఇప్పుడు ఏంటంటే 10 meters సైడ్ ఉన్న ఒక స్క్వేర్ ట్యాంకులో ఒక స్క్వేర్ కార్పెట్తో ఒక ఏరియా కవర్ చేస్తుంది అండ్ మిగతా పార్టు ఆయిల్ క్లాత్తో కవర్ చేస్తుంది. ఓకేనా? ద కార్పెట్ అండ్ ద ఆయిల్ క్లాత్ ఆర్ ప్రైజ్డ్ అట్ 15 rupees and 6.5 rupees respectively. Their total price is 1338.50 rupees. What will be the width of the oil cloth border?
ఫస్ట్ మనకి ఒక డయాగ్రామ్ తీసుకోవాలి. ఆ డయాగ్రామ్ని బట్టి మనకు కావాల్సిన వాల్యూ మన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఒక స్క్వేర్ తీసుకుంటే దీని యొక్క లెంత్ ఎంత ఉంది, 10 సెంటీమీటర్స్ ఉంది, 10 మీటర్స్ ఉంది. ఓకేనా. అండ్ ఇప్పుడు దీంట్లో ఒక స్క్వేర్ షేప్లో ఒక కార్పెట్, ఇది మనకేంటిది కార్పెట్. ఈ కార్పెట్ యొక్క కాస్ట్ ఎంత, 15 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్. అంటే ఇప్పుడు దీంట్లో ఇంకా ఏముంది, ఇక్కడ ఇది ఆయిల్ క్లాత్ అంట. ఈ ఆయిల్ క్లాత్ యొక్క కాస్ట్ ఎంత ఉంది, 6.5 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్ ఉందంట. మనల్ని ఏమడుగుతున్నారు, దీని యొక్క విడ్త్ ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ మనకి ఇది 10 అండ్ లోపల ఉన్నది ఇది ఎక్స్ అనుకుందాం. అండ్ అలాగే మనం ఈ లెంత్ని మనం వై అనుకుందాం. ఓకేనా, ఇది మనకి ఎక్స్, ఇది మనకి వై అనుకుందాం. దీంట్లో మనకి ఏమని ఇచ్చాడు, ఓవరాల్ ఏరియా మనకి టోటల్ కాస్ట్ ఎంత అయింది, ఇప్పుడు 1338.50 రూపీస్ అయింది కదా. ఇప్పుడు ఇది మనకి ఎక్స్ అనుకుంటే, ఇది మనకి ఎక్స్ అనుకుంటే, ఇది మనకి వై అనుకుంటే టోటల్ 10 వాల్యూ ఎంత అవుతుంది, 10 = x + 2y అవుతుంది. 10 = x + 2y అవుతుంది. అంటే మనకి మిడిల్లో ఉన్న ఏరియా, ఈ బయట ఏరియా మొత్తం కవర్ చేస్తే మనకి ఓవరాల్ ఏరియా వస్తుంది. ఓకేనా. అంటే మనకి ఇప్పుడు టోటల్ ఏరియా అంతా మనకి 10² = 100. అండ్ మనకి మిడిల్లో ఏరియా అంతా మనకి x². ఇప్పుడు దీంట్లోంచి దీన్ని మైనస్ చేస్తే మనకి సైడ్ ఉండే ఆయిల్ క్లాత్ ఏరియా మనకు వచ్చేస్తుంది కదా. ఓకేనా. అంటే కార్పెట్ ఏరియా ఎంత, x². ఆయిల్ క్లాత్ ఏరియా ఎంత, 100 - x². ఇప్పుడు ఈ 100 - x² కార్పెట్ ఏరియాకి ఈచ్ మీటర్ స్క్వేర్ వాల్యూ ఎంత, 6.5 రూపీస్. అండ్ అలాగే మనకి ఇప్పుడు కార్పెట్ యొక్క వాల్యూ ఎంత, 15 రూపీస్. మొత్తం కలిపి ఎంత వస్తుంది, 1338.50 రూపీస్. అంటే 15x² - 6.5x² + 650 = 1338.50. సో ఇక్కడ మనకి 15లోంచి 6.5 తీసేస్తే 8.5x² అండ్ 1338లోంచి 650 తీసేస్తే మనకి 688.5 వస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు 85x² = 6885. ఇప్పుడు మనం 85తో క్యాన్సిల్ చేస్తే, ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూస్తే మీకు అర్థం అవ్వాలి, స్క్వేర్ ఉంది. 85తో క్యాన్సిల్ చేస్తే మనకి పక్కా స్క్వేర్ వాల్యూయే రావాలి. ఓకేనా. ఎందుకంటే మనకి ఆప్షన్స్ కూడా మనకి ఒకే ఒక్క పాయింట్ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకేనా. స్క్వేర్ రావాలి. అసలు 85 స్క్వేర్ అంతా 8 9 = 72, అంటే 7225. అంటే మనకి 85 స్క్వేర్ కంటే తక్కువ. అంటే ఇప్పుడు 85 కంటే తక్కువ ఉన్న స్క్వేర్ నెంబర్స్ ఎంతో మీరు చూడండి. ఏముంది మనకి 9² 81 ఉంది. సో 1 5 = 5 సరిపోయింది కాబట్టి 85 1 = 81. అంటే ఇప్పుడు కొంచెం మీకు కష్టం అనిపించవచ్చు, మీరు డైరెక్ట్గా చేసుకోండి అంతే. నేనేం చేస్తున్నానంటే కొంచెం ట్రిక్కీగా చేస్తున్నా. మనకి వాల్యూని 6885ని డైరెక్ట్గా 85తో డైరెక్ట్ డివైడ్ చేయకుండా ఏం చేస్తున్నానంటే 85 స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసా. ఫస్ట్ 85 స్క్వేర్ వాల్యూ 85 × 85 7225. ఇంత ఫాస్ట్ ఎలా వచ్చిందంటే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి చూడండి, స్క్వేర్ రూట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశా ఫాస్ట్గా చేయడం. ఇప్పుడు 7225 కంటే తక్కువ ఉందంటే ఏదో ఒక నెంబర్తో డివైడ్ అవుతుంది కదా. ఓకేనా. అంటే ఇప్పుడు మనకి ఖచ్చితంగా 85తో డివైడ్ అయితే స్క్వేర్ వాల్యూ వస్తేనే x² x వాల్యూ మనకు వస్తుంది. దాన్ని బట్టి మనకి ఇక్కడ y వాల్యూ వస్తుంది. కాబట్టి పక్కా స్క్వేర్ నెంబర్తోనే డివైడ్ అయ్యే ఛాన్సు 99% ఉంది. అందుకని 85 అంటే కింద ఉన్న స్క్వేర్ వాల్యూ తీసుకున్నా. అది ఎంత ఉంది మనకి 81 ఉంది. సో మనకి 5 1 = 5 కలిసింది, 8 8 = 64. అంటే మనకి 6400 కంటే ఎక్కువలోనే ఉంది. మనకి యూనిట్స్ ప్లేస్లో 5 కూడా కలిసింది. సో 85 1 = 81 సరిపోయింది ఇంకా. ఓకే. సో ఇప్పుడు x వాల్యూ ఎంత మనకి 9 వచ్చిందనమాట. అంటే x వాల్యూ 9 అయితే ఇక్కడ y వాల్యూ ఎంత మనకి 2y = 1. సో 1/2 వచ్చింది కాబట్టి 0.5 ఇస్ ద ఆన్సర్. అంటే క్లియర్గా రాయాలంటే 10 - x = 2y. ఇక్కడ 10 - x and 10 - 9 = 1. 1 = 2y. సో y = 1/2 మీటర్, అంటే 0.5. ప్రతి ఒక్కటి డీటెయిల్గా ప్లస్ చేసి మైనస్ చేసి ఇంటూ చేసి
టేబుల్స్ లాగా అన్ని ఈజీగా చెప్పుకుంటూ వెళ్తే ఇక మీకు అదే విధంగా అలవాటు అయిపోద్ది. మీకు అలాగ వెంటనే అలవాటు అయిపోద్ది. ఎగ్జామ్లో కూడా అలాగే చేస్తారు, టకా టకా చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా, డైరెక్ట్గా ఇలా చేసేయాలి. ఓకే, అది మీ ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 9. సో మనకి ఇప్పుడు టైం చూసుకుంటే అరౌండ్ ఒక 25 to 30 minutes అయిపోయింది. ఓకేనా, 8 క్వశ్చన్స్ కంప్లీట్ చేసేసాను. ఇంకా రిమైనింగ్ మనకి అరౌండ్ ఒక 16 to 17 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్లో మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.